ఆ బెయిల్ ఇచ్చినటువంటి సందర్భంలో బెయిల్లో కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. సో కేసుకు సంబంధించినటువంటి అంశాలు కూడా బయట ప్రస్తావించకూడదు, కానీ అల్లు అర్జున్ ప్రస్తావించారు. వాస్తవానికి అల్లు అర్జున్ ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు అందులో ఒక అంశాన్ని ప్రస్తావించారు. తాను బెయిల్ మీద ఉన్నటువంటి సందర్భంలో ప్రజెంట్ కేసుకు సంబంధించినటువంటి వ్యక్తులను కలవకూడదు, అలా కలిస్తే అది సాక్షులను ప్రభావితం చేసినట్టు అవుతుంది, అందుకే నేను శ్రీతేజ కుటుంబాన్ని నేను కలవలేకపోతున్నాను అనే మాటను ఆయన వీడియోలో చాలా స్పష్టంగా చెప్పారు. ఒకసారి మనం చూడొచ్చు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ మీద మనం ఒకసారి కూడా చూడొచ్చు. అయితే ప్రధానంగా ఇంతకుముందు మనం చెప్పినట్టు అయితే ఇటు శ్రీతేజని కలవడానికి అదే కాకుండా శ్రీతేజని కలవడానికి తనకు కోర్టు నిబంధనలు అడ్డు వస్తూ ఉన్నాయంటూ ఆయన చెప్పడం కూడా జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక కలవడానికి నిబంధనలు అడ్డొచ్చినప్పుడు మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇందులో ఈ కేసుకు సంబంధించిన అంశాలు ప్రస్తావించడానికి గల కారణాలు ఏంటి అన్న అంశాల గురించి ప్రధానంగా ప్రశ్నించినట్టుగా ఇప్పుడు మనకు అర్థమవుతుంది. సో పలు భిన్న కోణాల్లో ఈ ప్రశ్నలు కొనసాగాయి. ఇక ఇదే కాకుండా ఇందులో ప్రధానమైనటువంటి అంశం ప్రస్తుతం అల్లు అర్జున్ తన ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడకుండా, ఎక్కడ కూడా ఆయన ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఉండేందుకు వీలుగా కూడా పోలీసులు ఎప్పటికప్పుడు కూడా రూట్ క్లియర్ చేస్తూ ఉన్నారు. రూట్ క్లియర్ చేసి ప్రస్తుతం అతన్ని తీసుకుని వెళ్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్స్, ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా మోహరించి ఉన్నారు. ఎక్కడ కూడా ఆయన వాహనానికి అసౌకర్యం లేకుండా, మరోవైపు ఆయన వాహనం ఎక్కడ ట్రాఫిక్లో నిలిచిపోకుండా ఉండేందుకు వీలుగా ప్రత్యేకంగా కూడా రూట్ క్లియర్ చేసి అల్లు అర్జున్ను తీసుకుని వెళ్తూ ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా ఏబిఎన్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్ వాహనంలో అల్లు అర్జున్ ఉన్నారు, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఉన్నారు, మరోవైపు బన్నీ వాసు కూడా ఆయన కారులో ఉన్నారు. సో వీరంతా కలిసి నేరుగా ఆయన నివాసానికి, జూబ్లీహిల్స్లో ఆయన నివాసానికి బయలుదేరుతున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ వద్దకు అల్లు అర్జున్ వాహనం చేరుకుంది. గాంధీ ఆసుపత్రి మీదుగా సికింద్రాబాద్ మీదుగా ఆయన వాహనం ప్రస్తుతం బయలుదేరుతూ ఉంది. ఒకసారి అందుకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అయితే ఒకవైపు అల్లు అర్జున్ తీసుకుని వెళ్తున్నటువంటి సమయంలో ఇటు అభిమానులు కూడాను అల్లు అర్జున్ వాహనం వెనకాల వెళ్తూ ఉన్నారు. అల్లు అర్జున్ వాహనం వెనకాలే వీరంతా కూడా ఫాలో అవుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇది మొత్తానికి అల్లు అర్జున్ ప్రజెంట్ అతని వాహనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుంది. సో సికింద్రాబాద్ నుంచి ఇలాగే సంగీత్ సర్కిల్ మీదుగా బేగంపేట్ మీదుగా ఆయన నివాసానికి వెళ్ళబోతూ ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం ఒకసారి చూడొచ్చు. మొత్తానికి పోలీసులు మాత్రం రూట్ క్లియర్ చేసుకుంటూ అల్లు అర్జున్ను తీసుకుని వెళ్తూ ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఒకసారి విజువల్స్లో అల్లు అర్జున్ వాహనం ముందు వెళ్తూ ఉంటే వెనకాల అల్లు అరవింద్కి సంబంధించినటువంటి వాహనం వెళ్తూ ఉంది. ఆ వెనకాలే పోలీసులకు సంబంధించినటువంటి వాహనం కూడా ఎస్కార్ట్గా వెళ్తూ ఉంది. అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ప్రస్తుతం వెనకాలే వెళ్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. కొంచెం వెనుకున్నట్టు. ఇది మొత్తానికి అల్లు అర్జున్ సుమారు 3 గంటల పాటు కూడా విచారణను ఎదుర్కొన్నారు. విచారణలో పోలీసులకు సహకరించినట్టుగానే తెలిసింది. తనకు సంబంధించినటువంటి విషయాలు ఆయన విచారణకు సంబంధించి కూడా పోలీసులు అడిగినటువంటి విషయాలను కూడా అడిగిన విషయాలను సమాధానాలు చెప్పినట్టుగానే తెలుస్తోంది. సో ప్రధానంగా ఈ అంశంలో ఇక అల్లు అర్జున్ పోలీసులు అడిగినటువంటి ప్రతి విషయానికి కూడా సమాధానాలు చెప్పినట్టుగానే ప్రస్తుతం పోలీసుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. ఒకవైపు అల్లు అర్జున్ వాహనం వెళ్తూ ఉంటే దాని వెనకాలే అల్లు అరవింద్కి సంబంధించిన వాహనం, ఆ తర్వాత పోలీసులు కూడాను టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడాను ఎస్కార్ట్గా వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఒకసారి మన విజువల్స్లో ప్రత్యేకంగా చూడొచ్చు. ఒకసారి మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఒకసారి మనం చూడొచ్చు. అల్లు అరవింద్ కనిపిస్తున్నారు వెహికల్లో, తర్వాత అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం అదే వెహికల్లో కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సంగీత్ సర్కిల్ వద్దకు ఈ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వాహనం చేరుకుందంటూ కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి నేరుగా సికింద్రాబాద్ ప్యారడైజ్ మీదుగా బేగంపేట మీదుగా అల్లు అర్జున్ ఆయన నివాసానికి వెళ్తూ ఉన్నారు. అల్లు అర్జున్ వెంట అల్లు అరవింద్ కూడా ఉన్నారు. నిజానికి చెప్పాలంటే అల్లు అర్జున్కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయంటూ కూడా ప్రత్యేకంగా మనం ఇదే విషయాన్ని చెప్పొచ్చు. వాస్తవానికి